హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాను. అదేంటి అనేది మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్ ఉంది. సో టెంపుల్ పక్కనే అక్కడ స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ ఎక్కితే మనకు ట్యాంక్ బండ్ వస్తుంది. సో ఆ విషయం ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ సోషల్ అవేర్నెస్ కోసమే, వేరే ఉద్దేశంతో కాదు. సో చూడండి, ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ పక్కనే స్టెప్స్ ఎక్కితే మనకు ట్యాంక్ బండ్ వస్తుంది. అదేంటి అనే విషయాన్ని ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. స్టెప్స్ ఎక్కుతున్నా. సో ఇక్కడ చూడండి, మన ఈ స్టెప్స్ ఎక్కితేనే పైన ట్యాంక్ బండ్ అనేది కనిపిస్తుంది. అంటే రోజులో ఎందరో మంది ఈ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తారు ట్యాంక్ బండ్ చూడడానికి, లేకుంటే అక్కడ విజిట్ చేయడానికి. ఇది జస్ట్ సోషల్ అవేర్నెస్ కోసమే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పబ్లిక్ ఈ స్టెప్స్ ఎక్కుతూనే పైకి వస్తారు కదా. సో ఇంత ఇన్కన్వీనియన్స్గా పబ్లిక్ అయినప్పుడు చూడండి, స్మెల్ మాత్రము ఘోరంగా ఉంది. సో అక్కడ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే ట్యాంక్ బండ్ ఉంటుంది. ఆ ట్యాంక్ బండ్ అంటే కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, మొత్తము టాయిలెట్స్ తోటి నిండిపోయింది. మన స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇదంతా కనిపిస్తుంది మనకు. సో స్మెల్ మాత్రము ఘోరంగా ఉంది. ఇక్కడ చూడండి, అంత బాత్రూమ్ చేయడము. సో ఇది పర్టికులర్ ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఎవ్రీడే ఇక్కడ ట్యాంక్ బండ్ వచ్చేటప్పుడు చూస్తుండే. సో చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సోషల్ అవేర్నెస్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో, ఎవరిని ఉద్దేశించి కాదు. చాలామంది స్టెప్స్ ఎక్కుతూనే మనకు ట్యాంక్ బండ్ పైకి వెళ్తారు. అంటే వీడియో తీయడానికి ఏంటంటే కారణము సోషల్ అవేర్నెస్. సో మన వీడియో వల్ల కొంతవరకన్నా అవేర్నెస్ పబ్లిక్లో వస్తుందనే ఉద్దేశంతో తీస్తున్నా. సో మనం కూడా మిస్టేక్ చేస్తున్నాం లేదని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మొత్తానికి గవర్నమెంట్ బ్లేమో లేకపోతే ఈ అథారిటీ బ్లేమ్ అనేసి చెప్పడం ఈజీ. బట్ మనం ఒక పబ్లిక్గా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి కదా. సో చూడండి, ఈ పబ్లిక్ ఏరియా. సో గవర్నమెంట్ అంటారు. సో గవర్నమెంట్ అంటేనే మనం కదా, మన సరౌండింగ్స్ మనము క్లీన్ ఉంచుకోవాలి. చూడండి ఎంత పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. స్మెల్ మాత్రం ఇక్కడ ఘోరంగా ఉంది. ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంటుంది, దానికి ఆనుకొని ఇక్కడ ఈ స్టెప్స్ అనేవి ఉంటాయి. స్టెప్స్ నుండి పైకి వెళ్తేనే మనకు ట్యాంక్ బండ్ అనేది కనిపిస్తుంది. ఈ వీడియో తీయడం మాత్రము ఎవరిని ఉద్దేశించో ఎవరిని బ్లేమ్ చేయడం కోసం కాదు. సో మనకు ఒక అవేర్నెస్ రావాలి. సో అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది ఇక్కడ పబ్లిక్. ఇప్పుడు నేను ప్రజెంట్ స్టెప్స్ ఎక్కుతున్నాను. స్టెప్స్ ఎక్కితే మనకు ఒక ట్యాంక్ బండ్ కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ ట్యాంక్ బండ్ ఉంది. చూడండి, ఇక్కడ ట్యాంక్ బండ్. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన సరౌండింగ్స్ మనమే క్లీన్గా ఉంచుకోవాలి. ఎవరు వచ్చి ఏదో చేస్తారని కాదు. ఇప్పుడు దీన్ని అథారిటీ పైన మనము అథారిటీ మిస్టేక్స్ అని మనం చెప్పగలుగుతాము ఈజీ. బట్ పబ్లిక్గా మనం ఏం చేస్తున్నాము, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో మన సరౌండింగ్స్ మనం కూడా క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ వాటిని మనము రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి తప్ప ఒక అథారిటీని ఒక గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కాదు. సో అసలు గవర్నమెంట్ అంటేనే మనం కదా. గవర్నమెంట్ అంటే సో గవర్నమెంట్ అంటేనే మనము. సో ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి కదా. అలాంటిది మనము ఒకరిపైన తోసేయడము, లేకపోతే వీళ్ళ మిస్టేక్ అనడం తప్పు కదా. సో ఈ వీడియో మీకు కొద్దిగా అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో వేరే పర్టికులర్ ఉద్దేశంతో కాదు. అండ్ కొంతవరకు మనలో సోషల్ అవేర్నెస్ ఉంటే మనం కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంటామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఎవరినో ఉద్దేశించో లేకపోతే అథారిటీ మిస్టేక్సో లేకపోతే గవర్నమెంట్ మిస్టేక్ అనేసి చెప్పడం లేదు. బట్ ఒక అవేర్నెస్ కోసం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్, జై హింద్.